సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఒక్కసారి అమ్మవారి పాదపద్మలకు నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, కన్నులు మూసుకొని నీకు ఇష్టమైన ఏదైనా సరే ఒక నెంబర్ని మనసులో తలుచుకో. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు, జరగబోయే అద్భుతాన్ని చూడు. ఎందుకంటే నీకు దుర్గమ్మ వారు ఇచ్చే ఈరోజు తీర్పు ఇచ్చేశారు అంటే ఇక నీ జీవితం మొత్తం కూడా బయటపడబోతుంది. నీ జాతకం మొత్తం ఈరోజు అమ్మవారి గుప్పిట్లో ఉంది. నీకు విప్పి చూపబోతున్నారు, నీ ముందు ఉంచబోతున్నారు. నీ మనసులో ఒక్క నెంబర్ని కనుక అనుకుంటే తల రాతనే మార్చుకోబోతున్నావు, మార్చి రాసుకోబోతున్నావు. ఎలా అంటే ఇక్కడ ఉన్న నీ కోరిక ఏదైతే ఉందో, నువ్వు నన్ను తాకిన నీ భవిష్యత్తును నువ్వే నిర్ధారించుకోగలుగుతావు, నువ్వే మార్చుకోగలుగుతావు. అసలు ఏం జరగబోతుందో కూడా తెలుసుకుంటావు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పి తీరాలి తల్లి. కన్నులు మూసుకుని నీ మనసులో ఏదైనా సరే ఒక నెంబర్ తలుచుకున్న వెంటనే ఆ తర్వాత మెల్లిగా అయితే కళ్ళునైతే తెరువు. కానీ నువ్వు ఎప్పుడైనా కానీ ఎక్కడైతే నన్ను తాకావో తల్లి, అమ్మవారిని తాకిన మొత్తం నీకు వినాల్సి ఉంటుంది. అప్పుడే నీకు పూర్తిగా ఈ జాతకం కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ జీవితంలో రాబోతున్న మార్పులు ఏంటి, జరగబోతున్న మార్పులు ఏంటి, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు, అదృష్టం కలిసి వస్తుందా, నష్టం వస్తుందా, లాభమా నష్టమా, కన్నీళ్ళ ఆనందమా, ప్రతి ఒక్కటి ఈరోజు దుర్గమ్మ తీర్పు ఇచ్చేస్తున్నాను. నీ ముందు కుట్టు విప్పబోతున్నాను కనుక జాగ్రత్తగా విను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు. ఎందుకో తెలుసా, ఇది నీ జీవితం. నీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క గుట్టు రట్టు కూడా ఈరోజు నీ ముందు రట్టు కాబోతుంది. అంటే అమ్మవారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మవారు, దుర్గమ్మవారు ఏం తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు? ఈ రోజు నీ భవిష్యత్తు ఏంటి, రాబోయే రోజుల్లో మనకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కటి కూడా మనం ఈ రోజు అయితే తెలుసుకోబోతున్నాం. కనుక ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అమ్మవారు మరిన్ని అద్భుతమైన సందేశాలు మన కోసం తీసుకురాబోతున్నారు. వాటన్నిటి కూడా మిస్ అయిపోతారండి. కనుక ఇక మనకు అంటే ఇక్కడ చాలా మంది చెప్తూ ఉన్నారు, అద్భుతంగా మాకు గురు శుక్రవారాలు వస్తున్నాయి అంటేనే మాకు చాలా ఆనందం అవుతుంది అక్క, ఏమి సందేశం అమ్మవారు మాకు ఇస్తున్నారు అని చెప్పి మాకు ఎక్సైటింగ్గా ఉంటుంది. పొద్దున్నే మేము ఎదురు చూస్తూ కూర్చుంటాము. మాకు అమ్మవారు మా జీవితంలో 100కు 1000% మాకు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా కూడా మేము వాటి నుంచి పరిష్కారాన్ని కనుక్కోగలుగుతున్నాము. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మేము ఉండగలుగుతున్నాము అంటే కేవలం అమ్మవారు ఇచ్చే సందేశాల వల్లనే. మాకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అమ్మ చిటికలో మాకు పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. ఉన్న చోటనే ఉండి మాకు మా ప్రాబ్లమ్స్ చక్కటి సొల్యూషన్ అనేది మాకు అందిస్తూ ఉన్నారు. నిజంగా మీకు ధన్యవాదాలు అక్క అని చెప్పి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ, ఎవరు అయితే గనుక నన్ను ఈరోజు తాకిన బిడ్డల భవిష్యత్తు ఈరోజు దుర్గమ్మను బయట పెట్టబోతున్నాను. నీకు ఏం జరగబోతుంది, నీకు ఏవి ఎదుర్కోబోతున్నావు, ఎటువంటి అదృష్టాలు నీకు రాబోతున్నాయి, ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, ఆర్థిక పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది, సంతాన పరంగా ఎలా కలిసి వస్తుంది, కుటుంబ పరంగా ఎలా కలిసి వస్తుంది, వ్యాపార పరంగా ఎలా కలిసి వస్తుంది, మీ ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి, ప్రతి ఒక్క రహస్యం కూడా ఈరోజు బయటపడుతుంది. కనుక జాగ్రత్తగా వినమ్మ తల్లి. ఈరోజు దుర్గమ్మ వారు తీర్పు ఇచ్చేశారు. నీ పూర్తి భవిష్యత్తు కూడా బయటపడుతుంది. ఇక దీని నుంచి నిన్ను ఎవ్వరు కూడా తప్పించలేరు. నువ్వు కూడా తప్పించుకోలేవు. చూడకపోతే నువ్వే నష్టపోతావు. జాగ్రత్త అమ్మ. దుర్గమ్మ వారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకో. నీ పూర్తి జాతకము ఎలా ఉండబోతుందో, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నీకు ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్త పడాలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నువ్వు ఈరోజు అయితే తెలుసుకుని తీరాలి. ఎందుకో తెలుసా, నీ జీవితమే ఈరోజు ఇక్కడ ఉంది. ముందుగా నీ మనసులో తాకిన ఏదైతే నెంబర్ ఉందో, వారు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం ఇలాగే ఉండబోతుంది. అమ్మవారు, దుర్గమ్మ వారు ఇచ్చేశారు తీర్పు. కనుక జాగ్రత్త. ఇక నీ గురించి చెప్పాలి అంటే,
బిడ్డ, ఎవరైతే ఉన్నారో వారు రాబోయే వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఈ వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు, 1వ నెంబర్ దాకా అనుకున్న వాళ్ళు. కనుక నీ జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం ఉంది. నువ్వు చేసే పనులను మనసు పెట్టి చేస్తావు, అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటావు, నిజాయితీతో ఉంటావు. జీవితాల్లో పనుల గురించి, నీ పద్ధతిని గురించి ఒక ఆచరణీయమైన, నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అయితే నువ్వు మాత్రం పరిమితులను మించిపోతున్నప్పుడు మాత్రమే నువ్వు చాలా స్థిరంగా ఉంటావు. నీ సహనాన్ని పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారిపోతూ ఉంటుంది. అయితే ఎవరైనా సరే రెచ్చగొట్టినప్పుడు కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటావు. అయితే ఇక్కడ అబ్బాయిలకైతే నిర్లక్ష్యంగా అసలు ఉండరు, చాలా బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి. ఇక జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి నీకు కావలసినంత సమయాన్ని నువ్వు తీసుకుంటూ ఉంటావు. కొన్నిసార్లు నువ్వు ఏ విషయాన్ని కూడా అంత సులభంగా ఒప్పుకోవు, అంగీకరించవు కూడా. ఈ క్రమంలో నువ్వు ఏంటి అంటే గనుక ఎదురయ్యే వాటిలో ఒక భావనను వ్యక్తం చేసుకోవడానికి కొంచెం సమయాన్ని తీసుకుంటూ ఉంటావు. ఏది ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేవు, అలాగే కొంచెం సమయం తీసుకుని చెప్తూ ఉంటావు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ నిర్ణయం సరైందా కాదా అని నిన్ను ఎవరైనా అడిగినప్పుడు నీ మనసుకు అనిపించినప్పుడు వెంటనే సమాధానం చెప్పలేవు. కొంచెం సమయాన్ని అయితే తీసుకుని ఆ తరువాత ఒక నిర్ణయాన్ని అయితే చెప్తూ ఉంటావు. వెంటనే ఈ విషయాన్ని కూడా చెప్పలేకపోతావు. ఇక నీ జీవితంలో బాగా కూడా అనుభవాన్ని కలిగి ఉంటావు. ఒక సుఖవంతమైన జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటావు. అలాగే ఎంత చక్కగా మాట్లాడతావు. నాయకత్వ లక్షణాలు అనేవి నీలో అధికంగా ఉంటాయి. నలుగురు కూడా నీ వెంట ఎప్పుడు కూడా ఉంటానే ఉంటారు. రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే చాలా అద్భుతంగా ఉంది. రాజకీయ రంగంలో కనుక అడుగు పెట్టావు అంటే నిన్ను ఎవరు కూడా ఢీకొట్టలేరు. ఉన్నత స్థానానికి చేరుకుంటావు. ఉన్నత వర్గాల వారికి దూరం అవుతావు అన్న స్థాయికి కూడా చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం చేసుకుంటారు. ఏ రంగంలోనైనా సరే నువ్వు నాయకుడుగానే ఉంటావు. ఏ విషయమైనా కూడా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తావు. అలాంటి ఆలోచనలు నీలో ఉంటాయి. ఎవరైనా సరే నీతో ఇట్టే కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటావు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు. ఎంతో ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటావు. ఒక్క విషయం కూడా ఊరికే నిమిషం కూడా ఉండే రకం అయితే నువ్వు కాదు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు, ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉంటావు. నలుగురితో కూడా చాలా మంచిగా ఉంటావు. అంటే నీకంట ఒక 10 మందిని నడిపించడం నీకు ఒక ఇష్టం అన్నట్టు అభివృద్ధి సాధించాలనే తపన యొక్క సుఖ జీవితానికి కూడా ఒక్కొక్కసారి జీవితం అన్నది దూరమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు కష్టము అని, ఎంతసేపు ఏదో సాధించాలని తిరుగుతూ ఉండడంతో సుఖ జీవనాన్ని కొంచెం కోల్పోవలసి వస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తూ ఉంటావు. అయితే నిన్ను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు కూడా అసాధ్యం. ఏ వ్యక్తులకైనా కూడా నువ్వు అసలు భయపడవు, ఎక్కడ కూడా లొంగవు. నీ మనసుకు అనిపించిందే నువ్వు చేసి తీరుతావు. ఎదుటి వాళ్ళు భయపెట్టినా, బెదిరించినా, ప్రలోభ పెట్టినా, లొంగ తీసుకోవాలనుకున్న ఏది చేసినా కూడా వారి పప్పులు నీ దగ్గర ఉడకవు. కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు. స్నేహానికి, ప్రేమకు మాత్రమే లొంగుతావు. ఇంక దేనికి కూడా లొంగవు. ఇక నీ జీవితంలో వ్యక్తులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతూ ఉంటావు. నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. అయినా వదిలేసిన బాధ్యతలు నీ తల మీద మళ్ళీ పడుతూ ఉంటాయి. బాధ్యతను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతావు. జీవితంపై విరక్తి కలుగుతున్న ఆ సమయంలో నీకు ఓదార్పు అనేది వస్తుంది. నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండడం వలన, వారి చేయూత వల్ల నీకు ధైర్యం అనేది వస్తుంది. అయితే నిన్ను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు కూడా అసాధ్యం. ఏ వ్యక్తులకైనా కూడా నువ్వు అసలు భయపడవు, ఎక్కడ కూడా లొంగవు. నీ మనసుకు అనిపించిందే నువ్వు చేసి తీరుతావు. ఎదుటి వాళ్ళు భయపెట్టినా, బెదిరించినా, ప్రలోభ పెట్టినా, లొంగ తీసుకోవాలనుకున్న ఏది చేసినా కూడా వారి పప్పులు నీ దగ్గర ఉడకవు. కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు.
స్నేహానికి, ప్రేమకు మాత్రమే లొంగుతావు. ఇంక దేనికి కూడా లొంగవు. ఇక నీ జీవితంలో వ్యక్తులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతూ ఉంటావు. నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. అయినా వదిలేసిన బాధ్యతలు నీ తల మీద మళ్ళీ పడుతూ ఉంటాయి. బాధ్యతను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతావు. జీవితంపై విరక్తి కలుగుతున్న ఆ సమయంలో నీకు ఓదార్పు అనేది వస్తుంది. నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండడం వలన, వారి చేయూత వల్ల నీకు ధైర్యం అనేది వస్తుంది. నీకు నేనున్నాను అంటూ ఒక మంచి శక్తిని, బలాన్ని వారు ఇస్తారు. దాంతో మరింత శక్తి అనేది ఉంటుంది. నీకు ఆ శక్తితో జీవితంలో మరింత ముందడుగు వేస్తావు. అయితే ఇక్కడ నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేవు. వారు ఎవరైనా అయిపోని, ఏ విషయంలో అయినా సరే వారిని నిర్ణయ అధికారాన్ని నువ్వు కోరుకుంటావు. సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు కావాలని ఆశిస్తావు. నీకు ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో, ఎంతో తెలివితేటలతో పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతావు. ఇంకొకటి ఏంటి అంటే నీకు చాలా లౌక్యం తెలుసు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే ఆ వ్యక్తులు నీ వైపుకు తిప్పుకోవచ్చు, ఆ పని చేస్తారు అనేది నీకు చాలా చక్కగా తెలుసు. ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతూ ఉంటావు. మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటావు. ఎలాంటి వ్యక్తులనైనా సరే నువ్వు నడిపించగలుగుతావు. అలాగే మనం పట్టుదల, ఆదర్శం అన్నీ కూడా ఉంటాయి. గొప్పగా జీవించాలనే కోరిక మరీ ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో గొప్పగా ఉండాలి, పేరు తెచ్చుకోవాలి అన్న కాంక్ష ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఓటమిని అసలు అంగీకరించవు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందవు. ఎప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడతావు. అలాగే ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నీకు కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనుకోకుండా ఎదురైన చిక్కుల వల్ల బాధ్యతలన్నీ తన నెత్తిన వేసుకుని చిరకాలం బాధపడుతూ ఉంటావు. కనుకనే నీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉందని గుర్తుంచుకో. బిడ్డ, అయితే నీకు కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. తన కోపమే తనకు శత్రువు అనే సామెత నీకు బాగా సరిపోతుంది. మరి ఈ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతావు. కనుకనే నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు, లేదంటే జీవితంలో చాలా నష్టపోతావు. అయితే నువ్వు ఎంత బాధపడినా కూడా ప్రయోజనం అయితే ఇప్పటి నుంచి కోపం లేకుండా ఉండడానికి ప్రయత్నించు. అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించవద్దు. ఇకపోతే నీకు ఒక విచిత్రమైన గుణం కూడా ఉంటుంది తల్లి. అదేంటి అంటే ఎవరికీ నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటావు. ఎదుటివారి తప్పుల్ని పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటావు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే నువ్వు క్షమించేస్తావు. అలాగే అమ్మవారి ఉపాసన ద్వారా సాధించలేనిది లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది నువ్వు ఇప్పుడు పట్టుకోవద్దు అనుకున్నప్పుడు ఆవిడ దానికి దూరంగానూ ఉంచదు. ఒకటికి 10 సార్లు ఆలోచిస్తావు. దీనివల్ల నీకు ఆర్థికంగా లాభాలు బాగా చేకూరుతుంటాయి. ఇవ్వకపోయినా ఇక నీకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఒక పని అది మాత్రం పరమ సత్యం. నాకు తినాలనిపించినా మా అమ్మగారు నాకు నువ్వుల గుండ అన్నం పెట్టకపోతే నాకు వేడి ఇప్పటికే చేసి ఉంది, ఇంకా తింటే దగ్గొస్తుందని మా అమ్మ పెట్టదు. మా అమ్మ పెట్టకపోవడంలో నా క్షేమం. మా అమ్మ పెట్టినా పూర్తి చేసేలా పెట్టినా పెట్టకపోయినా ఆమె పాదాలు వదలకపోవడంలో భక్తి సంస్కారం. అటువంటి తల్లి కొలువై ఉన్నటువంటి విజయవాడ పట్టణానికి లోటెక్కడుంది? అటువంటి పట్టణానికి వచ్చి మారు వడ్డన ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయామనుకోండి, తల్లి వంకాయ కూర ఉండి పిల్లాడికి పెట్టిందనుకోండి, వాడు తినేసి లేచిపోతున్నాడు అనుకోండి, ఎరా ఒక్క మాట తిన్నావు, కూర బాగోలేదా, కొట్టుకుపోతుంది. అమ్మ ఇంకోసారి వంకాయ కూర బాగుందమ్మా, కూర కలుపుకు తిన్నాను అనుకోండి, అమ్మకి లేకుండా తినేసినా అమ్మ ఆనందపడి మారు వడ్డనకి అమ్మ ప్రీతి. ఒక్క విషయం ఆచితూచి కూడా వ్యవహరిస్తూ ఉంటావు. అయితే ఇది ఎంతో స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటావు. స్వచ్ఛమైన ప్రేమను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తున్నావు. మనసులో ఒకటి, బయటికి ఒకటి మాట్లాడవు. నైతిక విలువలు చాలా ఉంటాయి. నువ్వు దృఢమైన మనస్తత్వం కలిగిన దానివిగా ఉంటావు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటావు. అలాగే ఎవరైనా నీకు ఏదైనా చెప్పిన రహస్యాలను వీలైనంత వరకు రహస్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. ఎవరికి కూడా మూడవ వ్యక్తికి తెలియజేయనివ్వవు. అలాగే ఎక్కడైనా కూడా విజేతగా నిలవాలి అని అనుకుంటావు. ఎవరైనా ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని తెలిస్తే ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి ఎంత దూరమైనా కూడా వెళ్తావు, సిద్ధంగా ఉంటావు. పొరపాటును కూడా సులభంగా ప్రేమలో మాత్రం పడవు. నువ్వు వాళ్ళ మనసులో మాటను నిలబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా అలాగ నిలబడతావు. వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తూనే ఉంటావు. ఎక్కడికైనా వెళ్తావు. వ్యక్తిగత లక్షణాల పరంగా చూస్తే ఆందోళనతో ఉంటావు, పనిలో నిజాయితీగా ఉంటావు, కానీ శిక్షణతో ఉంటావు. ఎదుటి వారితో ఎటువంటి ఇది పెట్టుకోవు. వచ్చినా కూడా వెంటనే కోపం చల్లారిపోతుంది. త్వరగా నీ అంతటి నువ్వే వాళ్ళని మామూలుగా పలకరించేస్తూ ఉంటావు. కనుక నీ జీవితంలో నీకు శత్రువులు కూడా చాలా తక్కువే ఉంటారు. అయితే ఈ 2025వ సంవత్సరం నీకు బాగా కలిసి వస్తుందని దుర్గమ్మను నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో అందులో ప్రమోషన్లు వస్తాయి. నీ జీతం పెరిగే అవకాశం ఉంటుంది. నీ తోటి అధికారులు అందరూ కూడా నీకు అనుకూలంగా మారతారు. నువ్వు ఏవి కొనాలి అన్నా ఈ సమయంలో నీకు అనుకూలంగా అన్ని ఈ సంవత్సరంలో కొంటావు. నీకు రావాల్సిన నీ పూర్వీకుల ఆస్తిపాస్తులు అవి కూడా నీకు వచ్చి తీరుతాయి. అలాగే నీవు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చి ఉంటే అవి ఎన్నాళ్ళుగా రాకుండా ఉన్నా కూడా ఈ సమయంలో తిరిగి వస్తుంది. నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటావు. అలాగే ఆరోగ్యం కూడా నీకు బాగుంటుంది. నీకు అన్ని విధాలు కూడా కలిసి రావాలి అంటే ఏ పని అయినా మొదలు పెట్టేటప్పుడు, కొత్త ప్రారంభం చేసేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ ఈ రోజుల్లో నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నాను బిడ్డ. నీకు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కాస్తంత తీపిని తిని వెళ్ళమంటూ ఉన్నాను. కనుక ఈ రకంగా చూస్తే మొదటి అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఈ 2025 జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక రెండవ అంకెను తాకిన నా తల్లి ఎవరైతే ఉన్నారో వారి పూర్తి జాతకం కూడా ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు మీ గురించి మీకు తెలియని కొన్ని పూర్తి విషయాలను ఈరోజు కొన్ని విషయాలైనా అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా నీ జాతకాన్ని పూర్తిగా నీ దుర్గమ్మను నీ చేతిలో ఉంచబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు తల్లి. అలాగే నీ జాతకం, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ 2025 సంవత్సరం నీకు ఎలా ఉండబోతుంది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, నీ స్వభావం ఏంటి, అలాగే నీ గుణగుణాల గురించి అన్నీ కూడా ఈరోజు దుర్గమ్మను అయితే నీ ముందు ఉంచబోతున్నాను, బట్టబయలు చేయబోతున్నాను. కనుక జాగ్రత్తగా విను. ఈ రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు 2024 సంవత్సరంలో ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తూనే ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే శని భగవానుడు. శని దోషం వలన ఏర్పడిన దోష కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ వచ్చారు. 2024 సంవత్సరంలో ఎన్నో బాధలను అనుభవించారు. 2024 సంవత్సరం ఎన్నో కష్టాలను అనుభవించారు. డబ్బు కష్టాలు, అప్పుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు అనుభవిస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే మీకు శని దశ నడవడం కానీ, శని అనుగ్రహం మీ మీద లేకపోవడం కానీ, శని ఆగ్రహానికి మీరు గురవటం కానీ, ఏదో ఒక శని భగవానుడికి వచ్చిన పనులు చేసి మీరు శని ఆగ్రహానికి గురి అవటం వల్ల కానీ ఇలా బాధపడవలసి వచ్చింది. అయితే ఇక బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే ఈ 2025వ సంవత్సరం మొత్తం పూర్తిగా నీకు కలిసి రాబోతోంది. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుంది. కనుక 2025 సంవత్సరానికి అస్సలు వృధా చేసుకోకు. ఈ సంవత్సరం నీకు బాగా కలిసి రాబోతుంది. ఎంతో అదృష్టంతో పాటు ఈ 2025 సంవత్సరంలో కొన్ని దురదృష్టాలను కూడా కలగబోతున్నాయి. జాగ్రత్త. డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరని చెప్పుకోవాలి. నీ ఆస్తిపాస్తులన్నీ కూడా రెట్టింపు అయిపోతున్నాయి. వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుని తీరాలి. ఇక ఈ 2025వ సంవత్సరంలో నీ ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ 2025 సంవత్సరం నీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆసన్నమైంది కూడా తల్లి. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తినే ఆహారంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక ఐశ్వర్యం ప్రకారం చూసుకుంటే నీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. నీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు. కనుక
ఎవరిని అంత సులభంగా నమ్మకు. నువ్వు నమ్మిన వ్యక్తులే నిన్ను మోసం చేస్తారు. నువ్వు చాలా సులభంగా మోసపోతావు. కనుక ఈ 2025 సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది. నువ్వైతే ఉన్నత స్థానానికైతే వెళ్తావు. ఇతరుల మాటలు అస్సలు వినకు. నీకు నువ్వే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండు. ఇక నీకు మనుషుల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. నీ మనసు వెన్న లాంటిది. దేవుడిపైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇక నిన్ను చూస్తే కష్టపడే వ్యక్తులు అంటే చాలా ఇష్టం. అంటే నువ్వు కూడా చాలా కష్టపడుతూ పైకి ఎదిగిన వ్యక్తివిగా, చాలా తెలివైన వ్యక్తివిగా నీ జీవితంలో చాలా మలుపులను చూసావు. నీ మాటలతో ఎవరినైనా సులభంగా మార్చగలుగుతావు. అయితే కొన్నిసార్లు నీ మంచి వ్యక్తిత్వం కూడా నీకు నష్టాన్ని కలిగిస్తుంది. నీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు. అయితే బాగా ఎదగాలి అంటే ప్రతి శనివారం రోజున కూడా నువ్వు చక్కగా లలితా సహస్రనామాలు శుక్రవారం ఈరోజు మొదలు పెట్టుకుని శనివారం కూడా చదువుకుంటే గురువారం నాడు గుడికి వెళ్ళి చక్కగా నువ్వు తీపిని సమర్పించటం ఇవన్నీ కూడా చేసుకో బిడ్డ. ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ లక్ష్యాన్ని గురిగా పెట్టుకుని దాన్ని సాధించడానికైనా పోరాడతావు. ఎదుటి వారు ఏదైనా సమస్య వచ్చింది అంటే దాన్ని సులభంగా పరిష్కరించేస్తూ ఉంటావు. అలాగే నువ్వు ఏదైనా పొరపాటున తప్పు చేసావా, నీ తప్పును నువ్వు సరిదిద్దుకుంటావు. ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటావు. అలాగే నీ స్నేహితులను ఎక్కువ గౌరవిస్తావు. నీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటావు. ఉన్న జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా, అభిమానంగా చాలా విలువనిస్తూ ఉంటావు. వారికి అయితే నీ అంత పట్టుదల వ్యక్తులు ఇంకొకరు ఉండరు అనే చెప్పాలి. ఒక్కొక్కసారి మాత్రం తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. కనుక ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించు తల్లి. ఇక నువ్వు చేసే వ్యాపారంలో బాగా స్థిరపడతావు. సమాజంలో కూడా మంచి పేరును పొందుతావు. నీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక నువ్వు ఎప్పుడు కూడా ఏది దాచిపెట్టవన్నట్టు నిష్కల్మషంగా ఉంటావు. ఎప్పుడు నీ చుట్టూ చాలామంది జనాలు ఉంటారు. అభిమానాన్ని పొందుతావు. జనాల అభిమానాన్ని పొందుతావు. ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటావు. ఇక నీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, ఆప్యాయత కలిగి ఉంటావు. నువ్వు ఎదుటి వారి మాటకు ఇచ్చావు అంటే ఆ మాటకి ఎప్పటికీ కూడా తప్పవు. ఎవరినైనా సరే అంటే ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుంటావు. అందుకే నీ మిత్రులు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండరు కూడా. ఇక నీ విషయానికి వస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటావు. కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతావు. నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటావు. ఇది నీలో ఉన్న ఒక అతి పెద్ద బలహీనత అనే చెప్పుకోవాలి. నిన్ను అర్థం చేసుకోవడం ఇతరులకు కొంచెం కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో అయితే ఇక కొన్ని అనారోగ్య సమస్యలు ఏంటంటే పాదాల నొప్పి సమస్యలు రావచ్చు, నిద్ర లేని సమస్యలు రావచ్చు, మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఆ తర్వాత నీకు ఈ జూన్ నుంచి ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటావు. నలుగురిలో చాలా సులభంగా కలిసిపోతూ ఉంటావు. ఎప్పుడు కూడా నవ్వుతూ గడుపుతూ ఉంటావు. నువ్వు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధించగలుగుతావు. ఇక గొప్ప జీవిత భాగస్వామిని పొందుతావు అని చెప్పాలి. ఎందుకో తెలుసా, నీకు వారసత్వం ద్వారా ఆస్తిని చాలానే సంక్రమించి ఉంటుంది. అది కొంతమంది విషయంలో ఉన్నా, కొంతమంది విషయంలో లేకపోయినా, వారి విషయంలో ఏంటి అంటే కుటుంబ పరంగా వారు ఎంతో ధనవంతులని చెప్పాలి. అర్థం చేసుకునే భార్య మాట వినే పిల్లలు, ప్రేమానురాగాలు పంచే తల్లిదండ్రులు, ఆరోగ్యమైన జీవితం, ఆహ్లాదకరమైన జీవితం. ఈ రకంగా కూడా చూస్తే ధనవంతులనే చెప్పాలి. డబ్బు పరంగానే ధనవంతులా అంటే ధనవంతులు కాదు కదా. జీవితంలో అన్నీ ఉంటే ధనవంతులే, అలాంటి గొప్ప ధనవంతులు అని నువ్వు చెప్పాలి. ఇక లేదంటే నీ తెలివితేటలతో, నీ కష్టంతో నువ్వు ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరి డబ్బును సంపాదిస్తావు. ఒక ఉన్నత శిఖరానికి ఎదుగుతావు. అలాగే నీ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోవు. ఈ అలవాట్ల వల్ల నువ్వు ఒక్కొక్కసారి ఏంటంటే మానసికంగా నలిగిపోతూ ఉంటావు. మనసులోని బాధ అయినా సరే, కష్టమైనా సరే, సంతోషమైన ఎదుటివారితో పంచుకున్నప్పుడు కొంచెం మనసులోని భారం, ఒత్తిడి తగ్గుతాయి. నువ్వు ఏం చేస్తావు అంటే అన్నీ దాచేసుకుని కొంచెం మానసిక ఒత్తిడి గురవుతూ ఉంటావు. ఇలా ఉన్న లక్ష్యాలను సాధించడానికి బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటావు. అహర్నిశలు కష్టపడుతూనే ఉంటావు. సాధారణంగా ఎవరిని మోసం చేయడానికి నీ మనసు ఒప్పుకోదు. అలాంటి వ్యక్తిత్వం అమ్మ నీది.
కాదు. అలాగే నీకు మోసం చేస్తే కూడా ఎవరిని అసలు ఒప్పుకో. టైం కోసం ఎదురు చూస్తావు, వారికి తగిన గుణపాఠం చెప్తావు. మరి కొట్టో తిట్టో కానీ మీద కక్ష తెచ్చుకుంటావంటే అలా కాదు, వారికి బుద్ధి వచ్చేలాగా తగిన పాఠం చెప్తావు, ఒక గుణపాఠం అనేది చెప్తావు. ఇక మొత్తానికి ఈ 2025 సంవత్సరం 2వ నంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి ఒక్కటి కూడా కలిసి వస్తుంది. ఇంతకుముందు ఈ 2024 సంవత్సరంలో ఏదైతే బాధలు కష్టాలు అనుభవించారో అవన్నీ కూడా సద్దుమణిగిపోయి ఈ 2025 సంవత్సరంలో మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఇది నీ దుర్గమ్మ వారు ఇచ్చిన తీర్పు. మరి 2 అంకెలు తాకినటువంటి బిడ్డలకు దుర్గమ్మ వారు ఎలాంటి తీర్పునిచ్చారో ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదా. మరి దుర్గమ్మ వారి తీర్పు ఎలాంటి తీర్పునిచ్చారో ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదా. మరి దుర్గమ్మ వారి తీర్పు ఎవరెవరికి సరిగ్గా సరిపోయిందో ఇక్కడ నాకు చెప్పు బిడ్డ అని కూడా అమ్మవారు ఈరోజు మనకు అద్భుతమైన సందేశం మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్. నిజంగా అమ్మవారు ఇచ్చిన ఈ తీర్పు ఈ 2 నెంబర్స్ చెప్పారు కదండి, ఎవరికి కనెక్ట్ అయ్యిందో కూడా కామెంట్ సెక్షన్లో నాకైతే షేర్ చేయండి. మీరందరికీ ఈ వీడియో నచ్చింది, గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే నేను కూడా అనుకుంటూ ఉన్నాను. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.